గుడ్ ఈవినింగ్ సార్. వేముల సార్ మీటింగ్ కి అందరూ చక్కగా టైపింగ్ అందరూ వచ్చారు. సార్ కృష్ణారెడ్డి గారు గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ సార్. రవి గారు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సుబ్బారావు గారు చెప్తారా, మీరు స్టార్ట్ చేపిస్తారా? ప్రియా మేడం గుడ్ ఈవినింగ్. రవి గారు గుడ్ ఈవినింగ్. కృష్ణ గారు గుడ్ ఈవినింగ్. వాసు గారు గుడ్ ఈవినింగ్ సార్. రజనీ కుమార్ గారు గుడ్ ఈవినింగ్. రవీందర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఆల్ సార్. అందరూ ఇంకొక 10 నిమిషాల్లో మిగతా వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు సార్. వెరీ గుడ్ సార్. ఈ రోజు సెషన్ కి మన ముందున్నారు వేముల వెంకటేశ్వర గారు. యాక్చువల్ గా ఆయన మా జేకామ్ టేబుల్ కి ఎంతో ఇన్స్పిరేషన్ అండి. సుబ్బారావు సార్ మీరు రికార్డింగ్ చేస్తారు కదా? పెట్టాను. ఓకే ఓకే ఓకే. మా జేకామ్ టేబుల్ కి ఇన్స్పిరేషన్ సార్. జేకామ్ టేబుల్ కి క్రమం తప్పకుండా ప్రతి వారం రావాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన పొద్దున 3ంటికి లేచి 4ంటికి బస్ పట్టుకొని ఆయన మాకు ఫోటో పెడతారన్నమాట. సో అలాంటి దృఢ నిశ్చయం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా జీవితంలో గ్యారంటీగా సక్సెస్ సాధించగలరు అనే దానికి ఇంకొకసారి మనకి వేముల వెంకటేశ్వర గారు మనకి ఒక నిదర్శనం అనమాట. సో ఆయన తన జీవితంలో తను ఎలా ఒక్కొక్క స్టెప్ దాటుకొని వచ్చారు అన్నది మనం డెఫినెట్ గా ఒక వ్యాలిడ్ పాయింట్, వాల్యూ ఎడిషన్ ఉంటుంది. సో దట్ అందుకనే ఈ వీక్ ఆయన క్లాస్ మనగానే సార్ తక్కువ టైం ఉన్నా కూడా పాపం నిన్న హైదరాబాద్ లో ఉన్నారని చెప్పన్నారు. డెఫినెట్ గా నేను వచ్చేసరి పర్వాలేదు అని చెప్పన్నారు. సో ఓవర్ టు వెంకటేశ్వర గారు, దేవుడు వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ అశోక్ గారు, చైర్మన్ గారు. జేకామ్ చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అండూరు సుబ్బారావు గారికి నమస్కారాలు. మా గురువు గారు ఆయన ఇంపాక్ట్ లో 2.5 years చేసినప్పుడు మాకు క్లాసులకు వచ్చిన గారు మా ఇంపాక్ట్ ఫౌండర్. దాంట్లో ఆయన సుబ్బారావు గారి క్లాస్ కూడా మేము ఇన్స్పిరేషన్ అయ్యాను. అలాంటిది జేకామ్ లో మనం అందరం కలిసి వర్క్ చేసుకుంటా ఇప్పుడు ఆయన కూడా పెద్ద పదవి తీసుకొని దీంట్లో ముందుకు తీసుకుపోతా. మీ అందరికీ, రవీంద్ర గారికి, రాజేందర్ రెడ్డి గారికి మీకు గైడెన్స్ ఉంది. ప్రతి ఒక్కటి కూడా నడుపుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అండి. నా పేరు వేముల వెంకటేశ్వర అండి, మాచర్ల పల్నాడు అండి. నేను 1959 జూన్ 22 అండి ఒరిజినల్. రికార్డు జనవరి 20వ తారీఖు అండి. మాచర్లోనే జన్మించానండి. మా మదర్ది ఇక్కడ 20 kilometers బోధిలేడు గ్రామం అండి. మా నాన్న కూడా ఇక్కడికే దాచేపల్లి దగ్గర మండలం 16 నుంచి ఇక్కడికి వచ్చి కేసీపీలో జాయిన్ అయినాక వాళ్ళు 56లో వచ్చి 58లో మ్యారేజ్ చేసుకుంటే నేను 59లో పుట్టానండి. అక్కడి నుంచి ఇక్కడే చదువు ఇంటర్మీడియట్ చదివేటప్పటికి మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారండి 76లో. 17 సంవత్సరాల వయసులోనే మా మదర్కు 2 కాళ్ళు లేమండి, 2 సైడ్కి ఉంటాయి. మా తమ్ముడు చెల్లెళ్ళు ముగ్గురు. సంసారం నా 17 సంవత్సరాలకే నెత్తిన పడుతుందండి. ఆ క్రమంలో డిసెంబర్లో కేసీబీలో జాయిన్ అయినండి. 76 డిసెంబర్ 11వ తారీఖు నేను కేసీబీ సిమెంట్లో మేస్త్రి అనే పోస్ట్ అండి, మైన్స్లో. దాంట్లో అక్కడ చేసుకుంటా ఫీల్డ్ వర్క్గా ఉండి మైన్స్ ఫోర్మెన్ కూడా దాంట్లో 82లోనే పాస్ అయ్యానండి. అది పాస్ అయిన క్రమంలో నన్ను జాబ్ పర్మనెంట్ చేశారండి. పర్మనెంట్ చేసిన ఫస్ట్లో స్టార్టింగ్ అప్పుడు 150 రూపాయలు, మధ్యలో 450 రూపాయలు జీతం. ఈ క్రమంలో 78లో మ్యారేజ్ చేసుకున్నాండి. ఓబ్లేస్పల్లి అని 14 kilometers దూరంలో మా మిస్సెస్ అండి మ్యారేజ్ చేసుకున్నాం. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అండి. మా తమ్ముడు, చెల్లెళ్ళు, చదువులు, మా అమ్మ, ఫ్యామిలీ, ఈ మొత్తం నేను 150, 450 జీతంతో సాగించినండి. ఆ పర్మనెంట్ అయ్యే ముందు చిన్న చిన్న బిజినెస్ లాగా 78లో నా పెళ్లికి చీరాల్లో బట్టలు తీసుకొస్తే అక్కడ బాగా హోల్సేల్ ఉంటాయని చెప్పి తర్వాత బట్టలు తీసుకొచ్చి బట్టల బిజినెస్ కూడా చేశానండి. మైన్స్లో ఉండే లేబర్కి వాళ్ళకి బట్టలు ఇచ్చి డబ్బులు వసూలు చేయటం. అదే క్రమంలో స్కీములు పెట్టానండి, సైకిళ్ళు, బీరువాలు, టేబుల్స్, అవన్నీ కూడా. ఆ తర్వాత 82లో పర్మనెంట్ కాగానే 700
రూపాయలు అండి ఆ రోజు ఫస్ట్ శాలరీ. ప్రొబేషన్ అని ఇస్తారు, తర్వాత 1 year పర్మనెంట్ చేస్తారు. అదే సంవత్సరం 82లోనే మాకు సొసైటీ కాలనీ అని కేసీపీలో ఎంప్లాయీస్కి కాలనీ కట్టిస్తుంటే ఆ ఏరియాలో ల్యాండ్స్ కొన్నామండి. మా కొంతమంది బంధువులతో వాళ్ళతో కలిసి అక్కడ రియల్ ఎస్టేట్ 82 ఆఖరిలోనే స్టార్ట్ చేసి 83 స్టార్టింగ్లో వెంచర్లాగా వేసేమన్నాను. అక్కడనే అంటే ఇప్పుడు 42 ఏళ్ళు రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందండి నాకు. 82లోనే 83లోనే వెంచర్ వేసాను. అదే క్రమంలో మా తమ్ముడు ఇంజనీరింగ్ ఆర్ఈసీ క్యాలికట్లో ఇంజనీరింగ్ చేసినట్టు మా చెల్లెల్లో ఒక డి ఫార్మసీ గుంటూరులో చేసిందండి. ఆర్ఈసీ క్యాలికట్లో మా బ్రదర్ కూడా మంచి ర్యాంకు, లెక్కల్లో 150కి 150 రెండిట్లో వచ్చేలాగా సెంట్ వచ్చిందని మంచి పేరు వచ్చి నేను 3 సార్లు వెళ్ళానండి క్యాలికట్ క్రమంలో. ఆ తర్వాత 90sకి ఇంజనీరింగ్ మా వాడికి పూర్తి అయిపోయిందండి. నేను జాబ్ చేసుకుంటూనే 90 నుంచి 95 వరకు మాచర్లో చైతన్యవాణి రెసిడెన్షియల్ కాలేజ్ అని మా తమ్ముడు ప్రిన్సిపాల్, నేను డైరెక్టర్ అండి. కాలేజీ పెట్టించండి. ఆ కాలేజీ మేము 5 సంవత్సరాల్లో మాకు దాదాపు నియర్లీ 3 lakhs లాస్ వచ్చిందండి. అయితే అనుభవం వచ్చింది. పిల్లలు ఇప్పుడు మా కాడ కాలేజీలో చదివిన పిల్లలు కూడా ఇప్పుడు 10 మంది దాకా అమెరికా, కెనడా అటు ఉన్నారండి ఆల్మోస్ట్. ఇక రియల్ ఎస్టేట్ అనుభవం మీద పొలాలు కొనటం, అమ్మటం చేయటంలో 85 వరకు బాగా స్పీడ్గా నడిచిందండి. 85 నుంచి మంచి స్లంప్ వచ్చిందండి. 85, 86 తర్వాత బాగా రియల్ ఎస్టేట్ మార్చర్ల స్లంప్ వచ్చింది. అప్పుడు కొన్నాళ్ళు దాని గురించి జోలిపోలేదండి. ఈ 90 నుంచి కాలేజీ 95కి మళ్ళీ క్లోజ్ చేసామండి. మా బ్రదర్ కూడా 97లో సింగపూర్ పోయి 99లో అమెరికా వెళ్ళారండి. వాళ్ళ మ్యారేజ్ 92, నా మ్యారేజ్ 78లో అయిందండి. ఫ్యామిలీ మొత్తం నా భుజ సుందాల మీద నడిచిందండి. నాకు అబ్బాయి, అమ్మాయి. అబ్బాయి బీఎస్సీ కంప్యూటర్ ఎంఎస్సీ జరిపించిన డిస్కంటిన్యూ చేసిండు. మా అమ్మాయి బీకామ్ అయిపోయి ఎంకామ్ ప్రైవేట్ రాసిందండి హైదరాబాద్లో. మా కోడలు ఎంబీఏ ఫికో అండి, ఫైనాన్స్ చేసి ఫికో చేసింది. తను జాబ్ చేస్తుంది. మా అబ్బాయి కూడా షాప్ బేసి చేస్తాను. మా అల్లుడు గారు ఎంబీఏ హెచ్ఆర్. మా అమ్మాయి కూడా హెచ్ఆర్ నేర్చుకొని కొన్నాళ్ళు ఇక్కడ ఇండియాలో జాబ్ చేసింది. ఇప్పుడు వాళ్ళు అమెరికాలో ఉన్నారు. మా అబ్బాయి వాళ్ళు బెంగళూరులో ఉంటారండి. వాళ్ళు రీసెంట్గా కంపెనీ తరఫున కెనడా వెళ్ళండి మా అబ్బాయి కూడా. నేను కేసీపీలో యూనియన్లో కూడా యాక్టివ్గా పాల్గొనేవాడినండి. ఆ యూనియన్లో పాల్గొనే క్రమంలో మేనేజ్మెంట్ హైకమాండ్ మద్రాసులో ఉంటారండి. వాళ్ళు మాతో అంతా బాగానే ఉంటారు. ఇక్కడ వచ్చే మేనేజర్లు కొద్దిగా ఇతను గట్టి మాట్లాడు అనే వర్షన్ మీద నన్ను అక్కడ ట్రాన్స్ఫర్ చేసినట్టు. 2003 ఏప్రిల్ మార్చి 1st తారీఖు వెళ్ళామండి అక్కడికి. 2004 ఏప్రిల్ 22వ తారీఖు నేను జాబ్ రిజైన్ చేశానండి. 20 సంవత్సరాల మీద ఇప్పుడు దాదాపు రేపు ఏప్రిల్ వస్తే 21 సంవత్సరం పూర్తయిద్దండి. ఆ జాబ్ మానేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ 2008లో మా పిల్లలకి ఇద్దరికి మ్యారేజ్ అయిందండి. మా అమ్మాయిది మార్చిలో అయిపోతే మా అబ్బాయిది డిసెంబర్లో అయింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ నేను హైదరాబాద్ నుంచి పిల్లల చదువులకి అక్కడ జాబ్ మానేసినాక 3 ఏళ్ళు హైదరాబాద్ కూడా ఉన్నాను. మా అమ్మాయి మ్యారేజ్ కూడా హైదరాబాద్లో చేసాము. అంటే ఆ అబ్బాయి ఇక్కడ బెల్లంకొండపాలెం అని మా 17 కిలోమీటర్ల దూరం. మా కోడలు కోనంగి అని చిలకూరుపేట దగ్గర మార్టూర్ లైన్లో, వాళ్ళు ఒంగోలులో ఉంటారండి. వాళ్ళది మార్చిలో మ్యారేజ్ చేసాం డిసెంబర్లో. ఇప్పుడు వాళ్ళ జాబులు వీళ్ళ జాబులు అంత సెటిల్ అయిందండి. బాగానే ఉంది. నాకున్న అనుభవంతో అప్పుడు స్కీములు, బీరువా స్కీములు, బట్టల మీద, దాని మీద, రియల్ ఎస్టేట్ అనుభవం మీద 2001లో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధంగా కొంత అనుభవం సంపాదించుకున్నాండి. క్వాంటమ్ అని వాటిలో జాబ్ చేసుకుంటే 2004లో కొంత జాబ్ మానేసరికి నాకు ఈ అనుభవం కూడా ఉంది. 2008 మ్యారేజ్ అయిన తర్వాత 2010 నుంచి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అని రియల్ ఎస్టేట్ మళ్ళీ మాచర్లో ల్యాండ్స్ అవి తీసుకుంటాం.
చేసామండి. ఆ క్రమంలో మళ్ళీ 2016 నోట్లు రద్దు అయ్యేటప్పటికి కొద్ది మంచి స్లంప్ వచ్చిందండి. అక్కడ కొద్దిగా డ్యామేజ్గా, అంటే మన భాష చెప్పే కదా, ఇంట్రెస్ట్లు పెట్టి బయట వస్తున్నాయి డబ్బులు తీసుకొని పెద్ద పెట్టుబడి చేయొద్దని. దాంట్లో అనుభవం ఏమొచ్చిందంటే జాయింట్ ప్రాపర్టీలు జాయింట్లు పెట్టి కొనకూడదు, అప్పులు చేసి మనం బయట ల్యాండ్స్ కొనటం చేయటం చేయకూడదు. ఎందుకంటే వడ్డీలు అనేది ఉద్యోగులు రావండి, ఒక్కోసారి రావు, దాంట్లో కొద్దిగా నష్టపడుతుంటాం. అట్లా మంచి చెడు రెండు చూసామండి రియల్ ఎస్టేట్లో. అదే మనకి పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ మంచి వాళ్ళు కట్టాను, మనం కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలినా పెద్ద దెబ్బలు తగిలినా బయటపడ్డాం, నిలదొక్కున్నాం. ఇక ఈ నెట్వర్క్ అనుభవం మీద ఈ దీంట్లో పెద్ద పెట్టుబడి పెట్టి లాసులు రావటం ఇది లేకుండా 3 సంవత్సరాల క్రితం ఈ కామర్స్ బిజినెస్ ఉంది, అటామిక్ గ్లోబల్ బిజినెస్ అని. నేను ఈ బిజినెస్ మీద జేకామ్లో జాయిన్ అయింది. ప్రపంచంలో 56 కంట్రీలు నడుస్తుందండి మా బిజినెస్ అటామీది. ఇప్పుడు ఇండియాకి వచ్చి 4 years అయిందండి. దీంట్లో జాయిన్ అయిన కాడి నుంచి నేను ఇంపాక్ట్ జేసీఐ జేకామ్లో నన్ను స్వాతి గారు చేర్చారండి. ఆ తర్వాత రవీంద్ర గారు, గణేష్ గారు, ఇప్పుడు అశోక్ గారు, వీళ్ళందరితో కూడా ఫ్రెండ్లీగా ఉండి మనకు చేతనైన కాడికి వాళ్ళకి, అంటే వాళ్ళు ఎక్కడికి పిలిచినా, రాజమండ్రి పిలిచినా, వైజాగ్ పిలిచినా, నాట్కో పిలిచినా మీటింగ్లకు వెళ్ళటం చేయటం. నాకు వయసు అప్పుడు 65, ఇప్పుడు 67 కూడా వచ్చినట్టే అండి. అయినా కానీ వాళ్ళతో యాక్టివ్గానే ఉండి అన్నిట్లో పాల్గొంటా. ఒక దానికి ముఖ్యం మన దాంట్లో ఉన్న ప్రొడక్ట్ ఇమోయిమ్ అండి. అది మీకు ఎప్పుడు చెప్తూనే ఉన్నా. ఈ ఇమోయిమ్ అనేది నా ఆరోగ్య రహస్యం అండి. దీంట్లో 200 జబ్బులు రాకుండా ఉపయోగపడుద్ది. మనకి ఈవెన్ క్యాన్సర్ వచ్చినా కానీ ఇది వాడితే తొందర రికవరీ అవుతుందండి. అలాంటి ప్రొడక్ట్ ఇమ్యూనిటీ పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రపంచంలో అటామీ తప్ప ఎవరు దీన్ని సప్లై లేదు, అమ్మటానికి లేదండి. మన వాళ్ళ ద్వారానే, మన మార్కెట్ ద్వారానే వాడారు. రీసెంట్గా కూడా ఒక ఆఫర్ ఉంటే అశోక్ గారే 4+1 ఆఫర్ తెప్పిస్తే సుబ్బారావు గారు ఒకటి, రాజేంద్ర గారు ఒకటి, సర్రయ్య ఒకటి, మన శివ కూడా తీసుకుంటారు, స్వాతి వాళ్ళ శివ ఒకటి తీసుకుంటాను, గుంటూరులో మా ఫ్రెండ్ ఒకటి తీసుకుంటాను. అట్లా ఇమోయిమ్ అనేది వెంకటేశ్వర్లు వాడుతాను, మనం కూడా వాడాలనే దానికి మా ఉన్న 40 మందిలో 4 తీసుకున్నాడు కాడికి ఉందండి. ఇప్పుడు ప్రపంచంలో మన జబ్బున్న వాళ్ళ కంటే కూడా జబ్బు రాకుండా చూసుకోవడానికి ఇది ఉపయోగపడేటట్టు చేసుకున్నాండి. అట్నే మేక్ ఇన్ ఇండియాలో స్పిర్లూన్ అని ఇండియా మొత్తం టాప్ నడుస్తుందండి ప్రొడక్ట్. ఇది శీలాజిత్ మన నవంబర్ 23 4వ యానివర్సరీకి మా యాంగిల్ పార్క్ వచ్చినప్పుడు దీన్ని ఓపెన్ చేశారండి. ఈ రెండు ప్రపంచం మొత్తం మనం ఇక్కడి నుంచి పంపిస్తామండి. ఈ ప్రపంచంలో ఎక్కడ బాగుంటే ఆ ప్రోడక్ట్. ఆ బిజినెస్ చేసే క్రమంలో నేను దాదాపు ఢిల్లీ ఆయన చైర్మన్ గారితో కూడా, మొన్న ఈయన యాంగిల్ పార్క్ గారు అని సౌత్ కొరియా నుంచి వచ్చిందండి, 4 days ఉండండి ఇక్కడ ఇండియాలో. ఆయనతో కూడా మేము మీటింగ్లో పాల్గొంటాం. నేను 2004లో బయటకు వచ్చినా కానీ 2013లో 75 years ఫంక్షన్ చేశారండి కేసీపీది. ఆ ఫంక్షన్కి మేము అంతకుముందు నుంచి పోయిన వాళ్ళని కూడా చేసి, ఈయనకు దత్తు గారు అండి 3 years బాగా చనిపోయారు. ఈమె ఇందిరా దత్తు గారు ప్రపంచ మహాసభల అధ్యక్షులు కూడా చేసింది. ఈ సన్మానం నన్ను కూడా పిలిచారండి. అంటే మేము కంపెనీతో ఫస్ట్ నుంచి బాగుంటాం కాబట్టి మనకు ఆ ఛాన్స్ కూడా ఇచ్చానండి. ఈయన ఇండియా చైర్మన్ అండి, మన అటామీ ఇండియా చైర్మన్ అబ్రహం లీ గారు అండి. ఇట్లా మనకి ఈ మధ్య ఈ ఫోటోలు ఈ ఫోన్లోకి అది ఉండిపోతాయి అనే దాని మీద అన్ని కడిగిచ్చి ఒక ఫైల్ లాగా చేశారండి. ఇది మా గ్రూప్, మా టీం వాళ్ళు ఇల్లండి. ఈయన కూడా నా హ్యాట్ పెట్టుకొని ఆయన ఫోటో దిగండి. మార్కెటింగ్ దీన్ని అటామీలో ఎడ్యుకేషన్ సెంటర్లు ఉంటాయి, దాని మొత్తానికి ఈయన చూస్తానండి. ఈయన రాహుల్ గారు అని ఐఐటి బాగా మార్కెటింగ్ సలహాలు చూడటం కానీ దాన్ని చెప్పారండి. ఏమో కొరియా నుంచి వచ్చిందండి. ఈయన దాంట్లో ఉన్నాడు. ఈ అమ్మాయి మా మనవరాలు.
ఇది మన ట్రోఫీలు మనం ఎక్కడ పెట్టినా వచ్చేది. రీసెంట్గా మా మనరాలు ఫంక్షన్ అప్పుడు మీ అందరికి వీడియో పంపించాడు, ఒంగోలులో జరిగింది ఓనీల్ ఫంక్షన్. మా అమెరికా నుంచి మేడం వచ్చినప్పుడు మనందరం ఎడ్యుకేషన్ సెంటర్లో కలిసేవాడిని, జేకమ్ వాళ్ళందరం కూడా. ఇది మా ఇంట్లో మా ప్రొడక్ట్ డెమో దీన్ని నేను తీసుకున్నాను. మన మేడం గారు అటామీ ఆఫీస్కి వచ్చినప్పుడు మనం కలిసి దిగి గోల్డ్ షాప్ వాళ్ళు దిగిందండి. ఇక్కడ గుంటూరులో మీటింగ్ అప్పుడు ప్రొడక్ట్ డెమో తీసుకున్నాండి. వీళ్ళు కొరియా నుంచి వచ్చానండి. ప్రపంచం మొత్తం మన బిజినెస్ ఉందండి. వీళ్ళు మా జైపూర్ టీం వాళ్ళు అండి. నేను ఇప్పుడు మీటింగ్లో ఉన్న మన డైమండ్ మాస్టర్ వాసు గారు, ఈ కొరియా వాళ్ళు, ఆయన టీంలో ఉన్న ఒక మద్రాస్ ఆయన ఒక ఆయన, ఈయన ఇండియా చైర్మన్ అబ్రహం లీ గారు, సినిమా యాక్టర్ అర్చన గారు. ఇక మన గ్రూప్ ఫుడ్ అండి, మనం అంతా కలిసి మనం ఆ రోజు ఎడ్యుకేషన్ సెంటర్లో దిగింది. గంపా గారండి మా గురువు గారండి, సుబ్బారావు గారికి మాకు ఆదర్శం అండి. 27 సంవత్సరాల క్రితం ఆయన ఇంపాక్ట్ ఫౌండేషన్ పెట్టి ఇప్పుడు ఐసిఐ ఇంటర్నేషనల్ రీసెంట్ అమెరికా కూడా పోయిందండి. ఇప్పుడు చాలా సార్లు మా బ్రదర్ కూడా అమెరికాలో పరిచయం ఉన్నాయి. నన్ను కూడా బాగా విశేష పేరు తీసుకొని మన ప్రొడక్ట్ కూడా వాడుతానండి దీంట్లో. ఇది మన గ్రూప్ ఫుడ్ అండి. ఈయన ఒంగోలు అందరివాడు గోవింద్ర అందరివాడు మన అటామీ మహేంద్ర అంటే కూడా మేడం గారు, వీళ్ళు కూడా మన టీం సంబంధించిన వాళ్ళు. ఇదో గ్రూప్ ఫుడ్ అండి. మనం ఆ రోజు నెట్కాన్ పోయేటప్పుడు అట్లా ఎన్ని ఫైల్ అండి. ఈయన జితేంద్ర గారు హైదరాబాద్లో ఎంబీఎన్లో పరిచయం అండి. వీళ్ళంతా మా అటామీ ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు బ్యూటీ ఎగ్జిబిషన్ దానికండి, ఇక ఎంబీఎన్ మీటింగ్ పెట్టినప్పుడు ఇట్లా అందరిలో అన్ని మీటింగ్లకు వెళ్ళి 10 మందిలో మనకి ఏంటంటే మన ప్రొడక్ట్ చిన్న బ్రష్ పేస్ట్ అందరికి ఉపయోగపడుద్ది. ఆరోగ్యానికి ఇదిగోండి వాసు గారు, నేను గంపా గారికి హిమోయిం కూడా ఇచ్చామండి. ఇక్కడ మన జేసీఐ జేకామ్ది గంపా గారు, వేణు కళ్యాణ్ గారు కూడా మీటింగ్లో చెప్పారండి. జేసీఐ జేకామ్ ఇంటర్నేషనల్ మేము కూడా ఇక్కడ చేసినాము. ఇప్పుడు కూడా జేసీఐకి ప్రమోట్ చేస్తుంది గంపా గారు. రీసెంట్ మన నెట్కాన్ కూడా వచ్చి క్లాసులు తీసుకుంటూ మొన్న మనకి జరిగిన లార్డ్స్ లాంటి ప్రోగ్రామ్ కూడా చేసినారండి సారు. దానికి ఇప్పటికి కూడా దాంట్లో ఆయనకున్న గుర్తింపు ఉంది. ఇదిగోండి ఇలాంటి ఈయన మనకి మీటింగ్లు చెప్పినప్పుడు మనకు బ్రష్ పేస్ట్ కూడా మనం కూడా గిఫ్ట్ ఇచ్చినానికి. నేను ప్రొడక్ట్ డెమో చెప్పినప్పుడు గుంటూరులో మా జాకబ్ గారు సన్మానం ఉన్నప్పుడు ఇది ఇందాక చెప్పిన ఫోటో అండి. వాసు గారు, నేను గంపా గారు. ఇదో గ్రూప్ ఫోటో అండి మనందరిది. అంటే ఇది యాక్చువల్ గా దాంట్లో తీస్తే ఫైల్ చేస్తే బాగా, ఇది ఎంఎంఎన్ చైర్మన్ రాజు గారు అండి. వాళ్ళ మిస్సెస్ వాళ్ళ గృహప్రవేశానికి కూడా వెళ్ళొచ్చాను రీసెంట్ గా. మణికొండలో 4 కోర్స్ పెట్టి ఇల్లు కట్టితే ఏమో మన డాక్టర్ గారండి రాజమండ్రి, మన జేసీఐలో మంచి పదవి ఉందండి ఆమెకి, ఎండి జనరల్ మెడిసిన్. మా మాచర్ తిరణాల రథోత్సవం అండి ఇది. ఏమో వేణు కళ్యాణ్ గారు మిస్సెస్ అండి, మన బ్రష్ పేస్ట్లు ఆమె కూడా వాడిందండి. ఏమో మన వర్మ గారు మిస్సెస్ అండి, ఆమె కూడా మన బెస్ట్ పేస్ట్ వాడిందండి. ఏమో ఒక కంటి డాక్టర్ అండి, సత్యనపల్లి హాస్పిటల్కి ఓపెన్ అయిపోయినప్పుడు మన బెస్ట్ గిఫ్ట్ ఇచ్చారు. మన అనసూయ గారు, రాజమండ్రి డాక్టర్ గారు. గంపా గారు గురువు గారు. మా క్లాస్మేట్స్ 50 years కి మన సాగర్లో పార్టీ చేసుకున్నామండి. మొత్తం 40 మాకు గ్రూప్ ఉందండి. రీసెంట్గా సాగర్ నీళ్లు పడేటట్టు అక్కడ ఉన్న పార్టీ. ఇది రీసెంట్గా మనందరికీ ఇక్కడ జేఏసీ వాళ్ళకి ఇచ్చిందండి. అది ఈయన వేణు కళ్యాణ్ పార్ట్నర్ అండి, రియల్ ఎస్టేట్ చేస్తారు, సుశీల్ కుమార్ గారు.
నేను వచ్చి అందరూ తెలిసిన ఆయన, రఘురామరాజు. నేను ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్ శరణ్ రాజు మాస్టర్ బ్రదర్ అండి. ఈయన డైమండ్ మాస్టర్ అటామీలో పొలిటికల్గా ఉంటారు అక్కడ భీమవరం సైడ్. వాళ్ళిద్దరేనండి. మళ్ళీ వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళండి. ఫంక్షన్కి వచ్చినప్పుడు ఈనాళ్ళ బాపినేడు గారని రామోజీరావుకి సొంత కొడుకులాగా ఉంటారండి. ఆయన మా కేసీపీలో వాళ్ళ ఫాదర్ కూడా చేశారు. వాళ్ళ బ్రదర్ అతని పిల్లలిద్దరూ అమెరికాలో ఉంటారు, డల్లాస్లో. ఈయన మెకానికల్ మురళి అని మా కేసీపీలో చేసి వాళ్ళు నాన్నవాళ్ళు మదర్ వాళ్ళు భారతీయ సిమెంట్ చేసి రిటైర్ అయ్యండి. ఈయన శ్రీశైలం దానికి పెద్ద పదవి ఉందండి దాంట్లో. నేను మీ దగ్గర ఎమ్మెల్యే గారండి అక్కడ. ఈయన మాజీ ఎంపీ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్ సార్ రాజు గారు. అట్లా మ్యారేజ్ పోయినప్పుడల్లా నేను గిఫ్ట్ ఇస్తుంటాను మీ ప్రొడక్ట్స్. ఇవన్నీ నెల్లూరు మురళీకృష్ణ గారు అని ఇంపాక్ట్ లో మంచి పదవిలో ఉండండి. మా మిస్సెస్ నేను. ప్రొడక్ట్స్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. చెప్తా సార్. టైం ఎంత? అవకాశం ఉన్నప్పుడు మనకి ఎక్కువ మంది ఉన్నారు కదా. ఓకే. ఇది షాంపూ అండి, హెయిర్ షాంపూ. దీంట్లో మొత్తం హెర్బల్ ప్రొడక్ట్ అండి. మనకి లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇప్పుడు ఎయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువ పెద్ద సమస్య అండి. ఈ ప్రొడక్ట్ దీంతో పాటు ఫాలింగ్ వాళ్ళకి చుండ్రున్న వాళ్ళు కూడా సపరేట్ షాంపూలు ఉన్నాయండి. 90 రకాల ప్రొడక్ట్లు. మెయిన్ ప్రొడక్ట్లు పేస్టు, బ్రష్, షాంపూ, మన వాషింగ్ మిషన్ లిక్విడ్, అంటు చూడడానికి డిటర్జెంట్ వాషింగ్ మిషన్, ఇట్లా కంపల్సరీగా రీయూజ్ ప్రొడక్ట్లు ఉన్నాయండి కొన్ని. అవి మనం బయట అమెజాన్, ఫ్లిప్కార్ట్ కొనుక్కుంటే మన దాంట్లో కొనుక్కుంటే మనకి 15 నుంచి 25% డిస్కౌంట్ లైఫ్ లాంగ్ ఉంటుందండి. 100 సంవత్సరాలు 3 తరాలండి. ఒక్క సంవత్సరానికి ఒకసారి ఈ పేస్ట్ 350 రూపాయలు కొనుక్కున్నా మన ఐడియా ఉంటుందండి, కంటిన్యూ అయితే. అలాంటి గొప్ప బిజినెస్ ఎక్కడ ఏ కంపెనీలో కూడా ఆ విధంగా లేదండి. ప్రతిసారి నెల కొనటం టార్గెట్ అట్టుంటాయండి. మన దగ్గర టార్గెట్లు లేవండి ఈ కంపెనీలో. మనం పొలం కొన్నా, ఆస్తి కొన్నా, మన తరతరాలు ఉన్నట్టు ఈ 3 తరాలు ఉండే ఐడియా అండి. ఇది ఐడి ఫ్రీ ప్రొడక్ట్. మనం ఏది నచ్చితే కొనుక్కోవచ్చు, మన ఇష్టం అండి దాంట్లో చేసుకునే దాంట్లో. అట్లా లివర్ చెడిపోతే 40-50 లక్షలు అవుతుందండి. లివర్ చెడిపోకుండా మీ మిల్క్ థ్రిస్టల్ అని ఒక ప్రొడక్ట్ అండి, చాలా బాగుంటుందండి. స్టోన్స్ కూడా కరిగిస్తుంది ఇది. ఇవాళ లివర్ జబ్బులు, ఆల్కహాల్ కాకుండా గాలి మనం తినే ఆ కల్తీ నుంచి కూడా వస్తుందండి. ఇలాంటి మంచి ప్రొడక్ట్లు ఉన్న బిజినెస్ లో ఉన్నందుకు మేము చాలా గర్వం ఫీల్ అవుతామండి. ప్లస్ ఆరోగ్యంగా ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యం మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అంతకుముందు ఒక స్పీడ్ పోతాను, ఆ స్పీడ్ తగ్గించుకొని ఇన్సూరెన్స్ పాలసీలు కూడా ఇది వరకు 1,00,000, 2, 3, 5, ఇప్పుడు 50 లక్షల, 1,00,00,000 రూపాయలు, 2 కోట్ల అని చేస్తాను. ఎందుకంటే ఎట్టైనా పోయే అంతకుముందు చనిపోతారు అనే పాయింట్ ఎల్ఐసి ఏజెంట్ మాట్లాడంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు ఎట్టైనా చనిపోతాం కదా, పెద్ద పాలసీలు చేద్దాం అనే మైండ్ సెట్ మారింది. అట్నే ఆరోగ్యంగా చనిపోవడానికి ఇలా 80 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు బతకడానికి కూడా అవకాశం ఉన్నది. హెర్బల్ ప్రొడక్ట్స్ వాడుకుందాము, కెమికల్ లెస్ వాడదాము, మంచి ఫుడ్ తిందామని కూడా జనంలో వచ్చింది. ఆ సిస్టంలోకి ఇంటర్నేషనల్గా 550 రకాల పైన కొరియాలు ఉన్నాయండి. ఇండియాలో 90 రకాల పైన ఉన్నాయండి ప్రొడక్ట్. ఇంకా ముందు రోజుల్లో ఇంకా 20-30 ప్రొడక్ట్లు వస్తాయండి. మేక్ ఇన్ ఇండియాలో కూడా ప్రొడక్ట్లు ఇప్పుడు 2 ఉన్నాయండి. పిల్లు ఉన్నాను, శీలాజిత్. ఇంకా ప్రొడక్ట్స్ ఫ్యూచర్లో రాబోతున్నాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా దీని బిజినెస్ ప్లాన్ అది నా యూట్యూబ్లో అటామీ తెలుగు బిజినెస్ ప్లాన్, మా వాసు గారిది కూడా యూట్యూబ్ ఉందండి. ప్రతిరోజు మాకు జూమ్ మీటింగ్ కూడా ఉదయం 6 to 7, సాయంత్రం 8 to 9 జరుగుతాయండి. మీరు అటామీలో చేరిన వాళ్ళు జేకామ్లో ఉన్నా, జేసీఐలో ఉన్నా, ఏ బిజినెస్ చేసినా కానీ అటామీ ప్రొడక్ట్ వాడుకుంటే మీకు ఆరోగ్యం బాగుంటుంది. మెయిన్ ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేయొచ్చు. మనం ఏ బిజినెస్ చేసినా 10 ఏళ్ళు లైఫ్ పెరిగే సబ్జెక్ట్ మన దాంట్లో. ఈ ఎంఐఎం నుంచి లైఫ్ పెరగడానికి, శక్తి రావడానికి అన్ని అవకాశం ఉంది. కాబట్టి
దాంట్లో మనం వేరే బిజినెస్ చేసినా ఈ బిజినెస్ చేయకపోయినా దాంట్లో గ్రోత్ ఇంకా 10 ఏళ్ళు ఎక్కువ సంపాదించుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళం అయితే. అట్నే ఇది అలవాటై మనం 10 మందికి చెప్పినాం అనుకోండి, బిజినెస్ కూడా చేసినాం అనుకోండి, దీంట్లో ఇప్పుడు 13 మంది నెలకు ₹1,00,00,000 సంపాదించే వాళ్ళు కొరియాలో ఉన్నారండి. వాళ్ళంతా ఇండియా వచ్చి రేపు 14వ తారీఖు గుంటూరులో ఇద్దరు క్రౌన్ మాస్టర్, రాయల్ మాస్టర్ ఇద్దరు వస్తారండి. మనకి ₹61 టికెట్. ఈ జూమ్ ద్వారా మన సభ్యులందరినీ ఆహ్వానిస్తానండి. ప్రతి ఒక్కళ్ళు నేను లింక్ పంపిస్తే టికెట్ బుక్ చేసుకొని 1 గంటకు వస్తే సాయంత్రం 7ంటికి అయిపోద్దండి. మన వాళ్ళు విజయవాడ జేకాం వాళ్ళు, మన టీం వాళ్ళు ఎవరు వచ్చినా అందరికి నేనే గుంటూరులో లంచ్ కూడా ఏర్పాటు చేస్తానండి. ప్రత్యేక ఆహ్వానం అండి. నేను సభాముఖంగా అశోక్ గారు మీరు కూడా రిక్వెస్ట్ చేసి అందరిని మీటింగ్ వచ్చేటట్టు చేయాల్సిందిగా కోరుతున్నాను. అక్కడ కూడా ఎడ్యుకేషన్ సెంటర్ కూడా చూపెడతాం మీకు. అలాగనే ప్రతి ప్రొడక్ట్ కూడా ఇవాళ చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనకి ఏ ప్రొడక్ట్ గురించి కూడా పిల్లున గురించి వచ్చినా వస్తాయి, శిలాజిత్ గురించి వచ్చినా వస్తాయి, ఇమోయిం గురించి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటని మనం కొడితే తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ ఈజీగా వస్తుందండి. ఇదివరకు మేము ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలంటే రాసుకొని చేసుకొని అని ఉండేది. ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ప్రపంచం మన చేతిలో ఉంటుందండి. అరిచేతిలో ఫోన్ ఉంటే ప్రపంచం అంతా మన చేతిలో ఉన్న సిస్టంలో ఉన్నామండి మనం. దాన్ని కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది జేకాం వాళ్ళు మెంబర్లు చేయాలని ఇప్పుడే ప్రొడక్ట్ కొనటం అలవాటు అయినారు. ఇంకా ప్రొడక్ట్ ఇంట్లో యూజ్ చేసుకొని బయట మనం కొనుక్కుంటే మనకు వచ్చేది ఏం లేదండి. ఈ ప్రొడక్ట్ వాడుకుంటే మనకు 15% నుంచి 25% డిస్కౌంట్ అవుతుంది. ఆరోగ్యం కాపాడుకుంటాం. ఎక్కడ కూడా ప్రతి దాంట్లో కూడా ఇంకో మనిషికి ఆఫర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అతనికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, డబ్బులు సంపాదించడానికి కూడా మనం అవకాశం ఇస్తాం. నేను ఇప్పుడు ఈ బిజినెస్ నిలబడటానికి ఇంత అనుభవం మీద మా పిల్లలందరూ సెటిల్ అయిపోయినా కానీ నేను దీంట్లోకి ఒక 10 ఏళ్లలో నా టార్గెట్ ఇక్కడ పెట్టుకున్నాను. ఇంపీరియల్ మాస్టర్ 2031, 32 రావాలని నా లైఫ్ సినారీ అండి ఇది. అప్పటికల్లా మన టీంలో ఎంతో మంది, నేను ఇంపీరియల్ మాస్టర్ కాబట్టి 4096 మంది సేల్స్ మాస్టర్లు కావాలా, 2 క్రౌన్ మాస్టర్లు కావాలా, ఆ క్రౌన్ మాస్టర్లు మళ్ళీ కావాలంటే వాళ్ళ కింద రాయల్ మాస్టర్లు కావాలి, రాయల్ మాస్టర్ కంటే స్టార్ మాస్టర్ కావాలి. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా డెవలప్మెంట్ అయితేనే పైకి పోతామండి. మనందరం డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉన్న బిజినెస్ అండి ఇది. అది నేను బిజినెస్ ప్లాన్లో మీకు వివరంగా మీకు యూట్యూబ్లో మీకు ఆల్రెడీ ఇదివరకు పెట్టా. 1000 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్న బిజినెస్ అండి. 100 సంవత్సరాలు 1000 కోట్లు చిన్న వ్యాపారం కాదు. వెంకటేశ్వరం 3ంటికి లేచి 4ంటి బస్సుకు వచ్చినా కానీ అక్కడికి ఇంత కష్టపడి వచ్చేది ఏంటంటే 10 మందికి మీకు ఉపయోగపడాలా, మీ అందరూ తెలియపరచాలా. పలానా రోజు నేను ఇంకా 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత మీరు ప్రొడక్ట్ వాడుకుంటా మీరు కూడా ర్యాంకులు సంపాదించుకొని పలానా వెంకటేశ్వర్లు మనకి వ్యాపారం చెప్పిండు, మనకి వ్యాపారం పరిచయం చేసిండు, అటామీ ద్వారా మనం ఇవాళ మంచి ప్రొడక్ట్ వాడుకుని ఆరోగ్యం కాపాడుకున్నాం, డబ్బులు సంపాదించుకోవడానికి కూడా ఏర్పాటు అని స్టేజ్ మీద చెప్పే రోజులు వస్తాయండి. నేను ఆ వాసు గారు యూట్యూబ్ విన్నా అండి, నాకు ఆయన తెలియదు, అంతకుముందు పరిచయం. నాకు ఒకే రోజు 72 స్క్రీన్ షాట్ తీసుకున్నా. స్క్రీన్ షాట్ తీసుకొని 72 అదే రోజు ఐడి వేసి మరుసటి పొద్దున్నే ప్రొడక్ట్ 5400 ప్రొడక్ట్ కొనుక్కొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అలుపెరగని పోరాట యోధుల్లాగా దీంట్లో పనిచేస్తానండి. ఈ వయసులో సేల్స్ మాస్టర్ లెవెల్లో ఇండియా మొత్తం, ప్రపంచంలో ఉన్న లీడర్లు మొత్తం కూడా సేల్స్ మాస్టర్ లెవెల్లో నా అంత కష్టపడేవాళ్ళు, నా అంత 10 మందిలో పోయేవాళ్ళు నాకైతే ఎక్కడ తగలేదండి. నాకు లాంగ్వేజ్, నేను చదివింది ఇంటర్మీడియటే, మా నాన్నగారు చనిపోతే అప్పుడు చదువు ఆపేసా. కానీ దీంట్లో అనేది నాలెడ్జ్ సంపాదించుకోవాలనే ఉద్దేశంగా అందరితో లీడర్స్తో ఉండి నాకు తెలియపోయినవి కూడా కొన్ని మొన్న ఒకటి ఉండి మీకు పంపించారు అశోక్ గారు వీడియో, దానికి తెలుగులో చేయమన్నా. అట్లా ఒకదానికి ఒకటి తెలుసుకొని దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటాం. ఎందుకంటే మా క్లాస్మేట్లు ఇంజనీర్లు, డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు మాతో పాటు చదువుకొని ఇవాళ ఏ లెవెల్లో ఉందో నాకు తెలుసు. అట్నే దీంట్లో అటామీలో మనం నాలెడ్జ్ సంపాదించి 10 మందికి ఉపయోగపడుతూ మనం కూడా దీంట్లో ముందుకు పోవడానికి అవకాశం ఉంది. దీంట్లో ఎవరైనా సరే సక్సెస్ కావడానికి అవకాశం ఉన్న బిజినెస్ కాబట్టి ఆ లోతులు తెలిసినాయి. కాబట్టి మీ అందరికి లోతులు తెలిసిన రోజు మేమెవరు మీ ఇంజనీర్, మీరు అశోక్ గారు ఇంజనీర్ గారు, రవీంద్ర గారు నేపాల్ సర్కిల్ ఉంది, రాజేంద్ర గారికి మరి ఈ మ్యూచువల్ ఫండ్లలో పెద్ద సర్కిల్ ఉంది, నండూరు సుబ్బారావు గారికి ఎంతో అనుభవం ఉంది. వీళ్ళందరి ముందు మేము బచ్చాల కింద లెక్క దీంట్లో వాస్తవం చెప్పాలంటే. కాకపోతే ఈ బిజినెస్ లో తెలిసింది కాబట్టి దీనికోసం ఎక్కువ మేము ప్రొడక్ట్లు
యూజ్ చేసుకుంటా అందరికీ ప్రమోట్ చేసుకుంటా ఒక పిచ్చి పెట్టినట్టు మేము తిరుగుతున్నాం. అటామీ పిచ్చి అని చాలా మంది మన వాళ్ళు జోకులు వేస్తారు. అవన్నీ ఇంటనే ఉంటా, నవ్వుకుంటూనే ఉంటా. మన జేకాంలో అందరూ క్లోజ్గా ఉంటాం కాబట్టి నేను ఎప్పుడు బ్రష్ పెట్టుకుంటారు, పేస్ట్ పెట్టుకుంటారు, ఈ మోయమంటారు అని. కానీ దాంట్లో ఉన్న గొప్పతనం అదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగపడే సబ్జెక్ట్ ఇది, అందరికీ ఉపయోగం అది. అలాగనే నా జీవితంలో అనుభవాల్లో రియల్ ఎస్టేట్లో డబ్బులు, మన భాష చెప్పిందే మళ్ళీ చెప్తున్నా, ఎక్కడైనా సరే డబ్బులు వస్తున్నాయని అప్పులు చేసి స్థలాలు కానీ పొలాలు కానీ కొనకూడదు. రెండోది, పార్ట్నర్షిప్లు పెట్టి ల్యాండ్స్ కొనుక్కొని 4 పేర్లు 5 పేర్లు పెట్టి కొనుక్కోకూడదు. మేము దాంట్లో కొన్ని ఇబ్బందులు పడుతున్నాం. ప్లస్ ఎవరన్నా అలా జాయింట్ కొన్నా ఎవరి స్థలం వాళ్ళు అప్పుడే కొన్నప్పుడే ఇక్కడి నుంచి ఇక్కడికి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇన్ని సెంట్లు ఇతనికి ఇన్ని సెంట్లు ఇక్కడ ఎవరు డాక్యుమెంట్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం అనేది మంచిదండి. అది రియల్ ఎస్టేట్ అనుభవం. ఈ కామర్స్ బిజినెస్ దీంట్లోకి వచ్చేలాక ప్రతి ప్రొడక్ట్ అందరూ చాలా కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో ప్రొడక్ట్ కానీ ప్రొఫైల్ కానీ 16 సంవత్సరాల్లో ఇప్పుడు ప్రపంచంలో 12వ స్థాయిలో మన అటామీలో ఉన్నామండి. ఇండియాలో రీసెంట్గా ఐడిఎస్సిఎల్లో కూడా వచ్చినాం. ప్రపంచంలో రేపు 2026లో కొరియాలో WFDSది లాస్ట్ టైం దుబాయ్లో జరిగింది. మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో దుబాయ్లో జరగబోతుంది. అంత అటామీ తక్కువ కాలంలోనే ప్రపంచంలో ఈ కామర్స్ బిజినెస్ ముందుకు పోతుందండి. అందరూ ఏదో MLM నెట్వర్క్ అంటే చిన్న చూపు చూసే కాడి నుంచి ఒక మంచి ప్రొడక్ట్ ఇచ్చి ఆరోగ్యం కాపాడుకుంటా ప్రపంచ స్థాయిలో ఇమ్ముని మార్కెట్ చేసుకుంటా ఎవరు చేయకుండా సగం బిజినెస్ దీని మీద నడుస్తుందండి. అంత గొప్పగా నడుస్తుంది బిజినెస్. ఈ బిజినెస్లో ఏ చెప్పినా ఏ చెందినా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది, ఆరోగ్యం కాపాడుకునే అవకాశం ఉంది. ఆ డబ్బులు కూడా ఇందాక చెప్పినట్టు మళ్ళీ ఒకసారి నొక్కి చెబుతానండి, 100 సంవత్సరాలు 1000 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్న బిజినెస్ ఇది. కానీ మనం ఎంత సంపాదించుకుంటాం ఎంత అనేది అది మన తిరిగే దాన్ని బట్టి, చెప్పుకునే దాన్ని బట్టి, మన టీం పెరిగే స్థాయి బట్టి మనం కమిట్మెంట్ నిలబడాలి. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు ప్రొడక్ట్ వాడుకోవాలి. మనం బయట కొనుక్కుంటే వచ్చేది ఏం లేదు. దీంట్లో వాడుకుంటే మనకు అనుభవం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. అది కొద్దిగా గట్టిగా స్టడీ చేసుకొని, ఇలా ChatGPT మీ అందరూ తెలుసు, గూగుల్ తెలుసు, ఈ ప్రొడక్ట్ల గురించి అటామీ బిజినెస్ గురించి మళ్ళీ ఒకసారి అందరూ గట్టిగా స్టడీ చేసుకొని కొద్దిగా 1 గంట దీని మీద టైం పెట్టుకొని దీన్ని కూడా మందే వ్యాపారం అనుకొని కనీసం మందే కంపెనీ అనుకొని ఆరోగ్యం కాపాడుకోవాల్సిందిగా మన వాళ్ళందరినీ ప్రత్యేకంగా కోర్సు. ఇక నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడానికి అంత ఏదైనా స్ట్రాంగ్గా కమిట్మెంట్గా పనిచేస్తా అండి. ఒక రాక్షసులాగా పనిచేస్తా. చెప్పాలంటే మా కుటుంబం పైకి రావడానికి నేను ఆ రోజులో 78లో మే 27 ఓబులేస్పల్లిలో చేసుకున్న ఆమె వేముల లక్ష్మి మా భార్య పేరు. మా కుటుంబానికి ఒక దేవత కింద లెక్కండి వాస్తవంగా. ఎందుకంటే ఆమె రాబట్టే మా అమ్మ 2 కాళ్ళు లేకపోయినా అవిటమైనా కానీ మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు పెద్ద కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి పెద్ద కుటుంబంలో కూడా ఇబ్బంది లేకుండా నెట్టుకుంటూ వచ్చి ఇవాళకి ఇబ్బంది లేకుండా నడిచింది. మా అమ్మ 12 సంవత్సరాల కింద చనిపోయింది. మా నాన్న ఇప్పుడు 76లో చనిపోయింది చెప్పా. నాకు చెల్లెలు మా మ్యారేజ్ అని కొత్తలోనే ఆమె కూడా మ్యారేజ్ చనిపోయింది. ఒక చెల్లెలు చిత్తూరు దగ్గర ఉంటుంది, ఒక చెల్లెలు హైదరాబాద్ ఉంటుంది. ఎప్పుడు పోయినా హైదరాబాద్ మా చెల్లెలు ఇంటికాడే ఉంటాం. మా తమ్ముడు అమెరికాలో డల్లాస్లో ఉంటారు. అంటే వాళ్ళకి 2 పిల్లలు, నాకు 2 పిల్లలు. మా అబ్బాయికి ఒక అమ్మాయి, మా అమ్మాయికి ఒక అమ్మాయి. వాళ్ళు డెన్వర్లో ఉంటారు. మా అబ్బాయి ఇందాక చెప్పే మీకు ఆల్రెడీ. కుటుంబం 100% సక్సెస్. నా డ్రీమ్స్ తగ్గట్టు నేను ఇంకా ముందుకు పోవాల్సింది ఉంది. ఆ డ్రీమ్స్ అన్ని అటామీ ద్వారా నెరవేరుస్తాన్ని. ఓ 10-15 ఏళ్ళకి నా లైఫ్ ఉంటే అటామీలో ఇండియాలో టాప్ 5లో ఉంటాను. నేను అంత కాన్ఫిడెన్స్గా పనిచేస్తాను. మనం అందరం కూడా, నాతో పాటు జర్నీ చేసే వాళ్ళందరూ కూడా దీంట్లో ఆరోగ్యం కాపాడుకుంటారు, ఐశ్వర్యం సంపాదిస్తారు, మార్కెట్లో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే బిజినెస్లో మనం ఉన్నాం. అందరికి గుర్తింపు తెప్పిస్తామండి. అందరం ముందుకు పోదామండి, కలిసి పనిచేద్దాం. నాకు ఈ ప్రత్యేక అవకాశం ఇవాళ అశోక్ బాబు గారు నన్ను 3వ వారంలోనే పిలిచి, రాత్రి నేను హైదరాబాద్లో ఉన్నా కానీ ఇట్లా మీరు ఉంటానంటే మీకు నెక్స్ట్ వీక్ అంటే సరే, మరి నెక్స్ట్ వీక్ వచ్చే ఏ ప్రోగ్రామ్ ఉంటుందో ఎట్టుంటుందో నేను రేపు గ్యారంటీ మార్చర్లా ఉంటా.
నేను తీసుకుంటా క్లాస్ అన్న, కాకపోతే బీపీటీలు అవి తీసుకుంటాం. అవన్నీ నాకు కొద్దిగా ఇలా వేరే నా పార్ట్నర్ ఒక అతన్ని చనిపోతే ఇలా కార్యక్రమం ఇందాక ఉన్నా దాని మీద, అందుకే ఇందాక ఈ ఫోటోలన్నీ మీకు చూపెట్టింది. ఇక మిగతా ఇది ఆల్మోస్ట్ కేసీపీలోంచి బయటకు వచ్చిన 20 సంవత్సరాలు దాటినా కానీ వాళ్ళతో ఇవాళ కూడా రిలేషన్ మెయింటైన్ చేస్తాం. మద్రాసుపోతే ఆఫీస్కి వెళ్తా. మొన్న తెలుగు మహాసభలు కూడా వెళ్ళా. మేడం గారితో కూడా మన ప్రొడక్ట్ ఇచ్చే వాళ్ళ అల్లుడు గారితో వాళ్ళతో కూడా మనం ఫోటోలు అవన్నీ ఉన్నాయండి. మనకి చాలా కమిట్మెంట్. గంప గారు కానీ ఎవరైనా సరే ఎంతలా పెద్ద స్టేజ్లో ఉన్నా కానీ మనకనేది ఒక గుర్తింపుగా ఇంపార్టెంట్ ఇచ్చే వయసుకి గౌరవాన్ని, మనిషికి మాటకి గౌరవాన్ని నాకు అదొక అదృష్టంగా భావిస్తానండి. అశోక్ గారు కొద్ది పరిచయంలోనే మొన్న లాడ్స్ మీటింగ్ కూడా వాళ్ళ ఇంట్లో ఒక రోజు నైట్ ఉన్నాం. ఆ పరిచయం అనేది అంటే అట్లా మనం ఎవరితోనే కొద్దిగా ఫ్రెండ్లీ మూవింగ్ ఎక్కువ ఉంటుంది. దాని మీద అందరికీ రవీంద్ర గారు కూడా సొంత మనిషిలాగానే నేను ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నా. రాజేంద్ర రెడ్డి గారు కూడా అప్పుడప్పుడు గట్టి మాట్లాడుకుని ఇద్దరం క్లోజ్గానే చెప్పుకుంటాం. మొన్న ఆయన ఇన్వాయిన్ తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కళ్ళం కూడా ఆరోగ్యం కాపాడుకుందాం, ఐశ్వర్యం సంపాదిద్దాం, దీంట్లో ముందు పోదాం సార్. మనం ఏ బిజినెస్ చేసినా, మీరు టెక్నికల్గా చేసినా ఇంకోటి చేసినా, అటామీ అనేది నా ఒక్కడిది కాదు, మనందరిది. ఈ వీడియో వినేవాళ్ళది. రేపు మొత్తం వీడియో మొత్తం పెడతాం. గంపా గారైనా, వెనుకళ్ళైనా, అమెరికాలో ఉన్న ట్రంప్ అయినా, ఇండియాలో ఉన్న మోడీ అయినా, చంద్రబాబు అయినా, ఎవరైనా సరే అక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడేదండి. దీంట్లో అందరం కూడా టూత్ పేస్ట్ వాడుకోవాలా, బ్రష్ వాడుకోవాలా, ఆరోగ్యంగా కాపాడుకొని పడటం, అలాంటివన్నీ దీంట్లో ఉన్నాయి. దాన్ని మనం గుర్తించాల్సిన కోర్సు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అశోక్ గారికి మరియు నండూరు సుబ్బారావు గారు జూమ్ ఐడి ఇచ్చి ప్రత్యేకంగా గైడెన్స్ ఇస్తున్నందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెబుతూ, మా ఆహ్వానం మన్నించి మా అటామీ టీం వాళ్ళు కూడా, మా అప్లై డైమండ్ గారు గుడివాడ నుంచి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. వెంకటేశ్వర యముల మా చెల్ల పల్నాడు. ఈ వీడియోని కూడా నేను నా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ సార్. ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. చెప్పినట్టుగానే కరెక్ట్ గా 40 minutes లో క్లోజ్ అయ్యి చెప్పాను. చాలా థ్యాంక్స్. 40 minutes టైం పెట్టుకుని ఎగ్జాక్ట్ గా మనకు క్లోజ్ చేశారేమో. 40 minutes లో క్లోజ్ చేశారు. అట్లాగే ఈ రోజు మీ ప్రోగ్రామ్ వినడం కోసం నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. ఆ నెంబర్ చూస్తుంటే పార్టిసిపెంట్స్ 20 మంది వచ్చారండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట. ఈ 3 వారాల్లో డెఫినెట్ గా నాకైతే ఆ హోప్ ఉంది. డెఫినెట్ గా ఆ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ నేను చూడగలను అనుకున్నాను. 20 members పార్టిసిపెంట్ అనేది చాలా బాగుంది సార్. డెఫినెట్ గా ద కమింగ్ వీక్స్ లో ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుందండి మన నెంబర్. సో దట్ మెంబర్స్ కూడా ఇంకా ఎక్కువ మంది వస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ వస్తే కనుక డెఫినెట్ గా వేముల వెంకటేశ్వర గారు మళ్ళీ మీరు మళ్ళీ ఇంకో సెషన్ తీసుకుంటుంది. కానీ అప్పుడు ఇంకొంచెం మీరు స్క్రీన్ షాట్స్ అవన్నీ పెడతా అన్నారు కదా, అవి కూడా పెట్టండి, బాగుంటుంది. అయితే ఈ రోజు వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ పేర్లు ఒకసారి చదువుదామండి. వాళ్ళని మనం గుర్తించినట్టు ఉంటుంది కదా. సో నండూరు సుబ్బారావు గారు, తర్వాత రజనీ కుమార్ గారు, గురు కృష్ణారెడ్డి గారు, లక్కన్ రవీంద్ర రెడ్డి గారు, కార్తీక్ సూర్యనాథ్ గారు, కృష్ణ గారు, ప్రియా గారు, రవి గారు, చంద్రన్ రవి గారు అండి, సుధాకర్ రావు గారు, సుహాసిని గారు, పద్మావతి మేడం, వాసు గారు, శివకుమారి గారు, సంపత్ బంక గారు, రాజేంద్ర రెడ్డి గారు, అట్లాగే కేశవ కుమార్ గారు, ఎవరో రెడ్మీ అని నెంబర్ పెట్టారండి. పేరు అయితే యాక్చువల్లీ తెలియదు. నేను మెసేజ్ కూడా పెట్టాను. ఒకవేళ వాళ్ళు ఉంటే కనుక ఒకసారి మీ పేరు కూడా చెప్తే అందరికి తెలుస్తుందండి. చైర్మన్ సార్ చెప్పండి. ఏం లేదు, టైం ఉంటే కనుక ఒక్కసారి కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళని ఒకసారి ఇంట్రొడ్యూస్ చేసుకుంటే అదే సార్ మనకు కూడా తెలుస్తుంది సార్. సో ఈ వీక్ మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే కనుక మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్